ఫ్రెండ్స్ దండాలు మా ఊరిలో దండాలు డైనీ పట్ల సముద్ర పంప్స్ అనేది పంపుల కోసం రాలే నేను తెలుగులో సముద్ర పంప్స్ అని అద్భుతంగా వీడియో స్టార్ట్ చేసి తెలుగు అక్షరాలు పెట్టి తెలుగులో మాట్లాడి వీడియో చేస్తా ఉంటే ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ముగ్గురు ఇన్స్టాగ్రామర్లు ఉన్నారు. వీళ్ళ స్వస్థలము స్వగ్రామము అందేవన్పల్లి పక్కన ఉండే కారణపల్లి ఆ గ్రామము. కారణపల్లి ఇంకా వచ్చి మన డైనీపాట్ చెక్ పోస్ట్ లో ఉండే సముద్ర పంప్స్ లో వాళ్ళు సముద్ర పంప్స్ అని చెప్పి అన్నోళ్ళు వీడియో చేస్తారు. మీ డైనీపాట్ అమ్మాయిని మా డాన్స్ పాప వీడియో చేస్తా ఉంది. అదే విధంగా మీ డైనీపాట్ తెలుగు సిన్నోడని మన చిన్నోడు చేస్తా ఉన్నాడు. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు కదా, అది చాలా సంతోషము. ప్రతి ఒక్కరు మీ మీ ఊర్ల పేర్లు పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో ముందుకు రాండా. మన ప్రాంతంలోనూ మనమంతా మాట్లాడే తెలుగు, మనం మాట్లాడే భాష, మన ఊర్లో చేసే పండుగలు, మన వ్యాపారము ప్రతి ఒక్కటిను మన మాటలా మాట్లాడొచ్చు. మన ఇంట్లో ఏం మాట్లాడతామో అదే మాటలతోనే మీరు వీడియో చేయండి. నేనుండాము ఆయపడిన దండాలు మీకు తోడుంటాడు. ఎప్పుడూను మీ వీడియోల్ని మేము దూరం గంట సాగించే బాధ్యత మాది. మనం మాట్లాడే మాట వచ్చి బాగానే మాట్లాడతాం. మీరంతా ఏమనుకుంటారంటే సార్ చెప్తాను సార్ ఏం సార్ ఏడాది ఇంకా నన్ను ఫాలో చేస్తారు, ఏడాది ఇంకా నాకు మెసేజ్ ఇస్తారు. మీరు మాట్లాడానంటే నేను మాట్లాడే కయ్యాలి సార్ నాకు వచ్చేది అంటారు. ఏం వచ్చేది, మనం ఏం మాట్లాడతామో దాన్ని నీట్ గా మాట్లాడంట, బాగా వస్తుంది బాగా పోతుందని చెప్పి స్టార్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు ముగ్గురే పోటీ. ఇప్పుడు ఒకరికైనా ఒకరు ఫాలోయింగ్ లో నేను చేస్తే నీవు చేస్తే ఇతర పోతా ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరు రావచ్చు. అదే విధంగా కారండిపల్లి ఇంకా ఇద్దరు వచ్చిండారు. తెలుగు బిడ్డ, మీ తెలుగు బిడ్డ అని ఒక అమ్మాయి వచ్చింది. నేను నల్లబావ అని చెప్పేసి 4 వీడియోలతో ముందుకు వస్తా ఉన్నాడు. చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్లబావ అంటూ ఉన్నాడు. నిజంగానే చాలా సంతోషము. ఇట్లా బిడ్డలు చూసి ఇప్పుడు అందరూ కొత్తగా చిన్న వాళ్ళంతా నేర్చుకుని ముందుకు వచ్చినాడు. మా ఇంట్లో కూడా నేను ఏ కొత్త చిన్నోడు ఒక చిన్నోడు వచ్చి నేను అంగడిలో వీడియో వేసినాడు. నిజంగానే చాలా సంతోషం అవుతుంది. ప్రతి ఒక్కరు చేయండి వీడియోలు, మంచి వీడియోలు చేయండి. మన ఊర్లో ఇప్పుడు ఈ పాప తోడుకపోయి వాళ్ళ ఇంటి దేవస్థానాల గురించి కానీ, వాళ్ళ ఇంట్లో చేసే ఒబ్బొట్ల గురించి కానీ, వాళ్ళ ఇంట్లో శాస్త్రాలు చేస్తే దాని గురించి కానీ, పురుగోకులు చేసే దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది చూడండి. అది అందరూ చెప్పొచ్చు, అందరూ చెప్పాలా, అవంతా చెప్పాలా. మన సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా సముద్ర పంప్స్ అనే ఈ అంగడిలో వచ్చి మీకు అన్ని విధాలుగా పెయింట్లు కానీ, మీ పంపుల గురించి కానీ, పైపుల గురించి కానీ మీకు అన్ని మెటీరియల్స్ ఉంటాయి. దీనిపైన వాళ్ళు పంప్స్ ఇది వ్యవసాయానికి రైతు బంధు, రైతు చుట్టము అనే పేర్లతో అద్భుతంగా దగ్గరుంటారు వీళ్ళు రైతుకి. ఆ రైతుకి సంబంధపడిన అన్ని వీడియోస్ అన్నోళ్ళు చేస్తా ఉంటారు. మరికుండా చూడంట, ఫాలో చేయండి. మీరు ఎవరు ఏం వీడియో చేసినా కూడా తెలుగు భాషకు సంబంధపడి తెలుగులో మాట్లాడే వీడియో చేస్తే నేను కొలాబరేట్ చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆశ ఏమంటే మన ఇంట్లో మాట్లాడే తెలుగు కూడా బాగుండే తెలుగే. ఆ తెలుగులోనే మీరు వీడియో చేస్తే నేను మీకు కూడా తోడుకొని పోయి మిమ్మల్ని ఈ ప్రపంచం అంతా చుట్టించుకొస్తాను. ఎలాంటే ఇదివరకే మన వీడియోలంతా ఇటలీలో చూస్తూ ఉంటారు, జర్మనీలో చూస్తారు, కెనడాలో చూస్తూ ఉంటారు. మన కెనడాని ఇంకా ఎస్పీ నాయుడు అని ఒక ఆయన వీడియో చేస్తారు, జర్మనీ ఇంకా ఒక ఆయన వీడియో చేస్తూ ఉంటారు. అక్కడ దేవస్థానాల గురించి మనకు పంపిస్తా ఉంటారు. ఇటలీలో మా లీలక్క అక్కడ ఇంకా వీడియో చేసి పంపించింది. ఇవంతా చూస్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మనం వేసిన ఒక వీడియో ఇప్పుడు అమెరికా కట్టపోతుంది. ఒక పక్క కొలంబోలో మా అక్క ఉంది, మన్నం సింధు మాదిరక్క. అక్కడి ఇంకా బసవా నేను రా మీ అక్క అంటుంది. అది చాలా సంతోషం అవుతుంది. దుబాయ్ ఇంకా కొందరు వీడియో చేస్తా ఉన్నారు. అదే విధంగా మారిషస్ లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకా మన దీంట్లో నేపాల్లో, భూటాన్ లో, తర్వాత శ్రీలంకలో, బంగ్లాదేశ్ లో పాములు ఆడిపించేవాళ్ళు, పాములు కొట్టేవాళ్ళు, కోతలు ఆడిపించేవాళ్ళు వీళ్ళతో తెలుగే మాట్లాడతారు. ఎంత అద్భుతం అనేది నిజంగానే. ఇవంతా మాకు ఎట్లా దీనిపైన ఎంత అవగాహన ఏడంటే గన మేము 2017లో తెలుగు అని చెప్పి ఉడుములపేట తిరుమూర్తి మలై కొండల్లో అక్కడంతా పల్లెల్లో పాట పారాడితే ఇప్పటికీ వాళ్ళు తెలుగే మాట్లాడుతూ ఉన్నారు. 2004లో గుడియాత్తం దగ్గర ఉండే ఒక పల్లెలో నేను తెలుగు ఐవార్గా పనిచేసినాను. అదే విధంగా మన మొత్తూరు పోచంపల్లి దగ్గర మిండిగిరి అనే ఒక ఊర్లో తెలుగు వాద్యారుగా పనిచేసినాను 2004లోనే. ఇంత అనుభవం ఉండే నేను కూడా చెప్తా ఉన్నాను. మనం మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉంటది, మన పదాలు కూడా చాలా బాగుంటది. మన పక్క మంచి మంచి సామెతలు ఉంటాయి, మంచి మంచి నానుడులు ఉంటాయి, మంచి మంచి పద్యాలు ఉంటాయి. ఇవంతా బయటకు రావాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాంతంలో ఇప్పుడు ఈ అంగడి గురించి ఏమైనా చెప్పేటప్పుడు మధ్యలో ఒక సామెత చెప్పండా, మీ ఊరు గురించి ఏమైనా చెప్పేటప్పుడు దాంట్లో ఒక పద్యం చెప్పండి, తప్పేముంది, చాలా అద్భుతంగా చెప్తారు. అదే విధంగా మన ఊర్లో కొందరు పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు, కొందరు పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కొందరు నలుగు పదాలు పాడతారు, కొందరు ముడుపు పదాలు పాడతారు. మనం వ్యవసాయం చేసే విధానాల గురించి, మడకట్టే వాళ్ళ గురించి అట్లంతా మీరు బయటకు ఎత్తుకోరా అంట. చాలా సంతోషము. వస్తా ఉండేవాళ్ళు సంతోషము, వచ్చిండే వాళ్ళకి సంతోషము. మీ అందరికీ మేము సపోర్ట్ ఉంటాము. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు వీడియోలు చేసుకొని రావాలా. మనమందరూ చేరి ఒకనాడు ఒక మీటింగ్ అనేది మనం అరేంజ్ చేస్తే తక్కువ అంటే మన డైలీ కూడా తాలూకాలనే మనం 100 జన్మన ఉండాలా.
ఉత్సాహంగా అందరూ తయారు కావాలా, మనమంతా మన వీడియోలో మనం వేయాలా, మన ఊరిని కూడా ప్రపంచం చూడాలని మీరంతా సపోర్ట్ చేస్తే మాత్రమే ప్రపంచం కంటే మనం పోతుంది. నేను ఒకటిని ఇంకా ఏం చేసేకాయలే, మీరంతా వచ్చి మీ వీడియోలు ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాను. మరీకుండా మన డైనీ కోటలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరును మా వీడియోలకు అందరికీ ఫాలో చేసి మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా ఆదరిస్తా ఉండండి. అదే విధంగా ఫాలో చేయలేదంటే మరీకుండా చెప్పడమ్మా మీ ఐడి ఏమే? మీ డెనీ కోట అమ్మాయి. మీ ఐడి చెప్పడప్పా? మీ తెలుగు చిన్నోడు. సముద్ర పంప్స్ డైనీ కోట. చూడండి, ఇద్దరు వచ్చిండారు ఒకే ఇంట్లో. ఇంక మీ ఇంట్లో మీరేం చేసుకుంటున్నారు? ఇప్పుడే బయటకు రాండా, మీరంతా బయటకు వస్తే నేను ఉంటాను మీకు సపోర్ట్ గా. హాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. రైతే రాజు. ఎప్పుడైనా రైతే రాజు. మీరు ఎప్పుడు రైతు చుట్టుమే. ఆ రైతు చుట్టంగానే మీరు నన్ను అడితే నా సముద్ర పంప్స్ రైతు చుట్టం అని పెట్టేయండి సార్ పేరు. పెడతాం సార్, అంతే దాన్ని ఇప్పుడే పెడతాం. సముద్ర పంప్స్ రైతు చుట్టం, రైతు బంధు, రైతు చుట్టమే. మీరు రైతుకి చాలా సపోర్ట్ చేస్తారు. మీరు ఎలా అంటే మీరు ఇచ్చే పంపులా అది ఎంత స్టేజ్ మీకు ఎంత స్టేజ్ ఉంటుంది, ఏ స్టేజ్ లో మంచి నీళ్లు ఎక్కువస్తుంది అనేది మీకు తెలుసు, మాకు తెలిసే లేదు. వ్యవసాయం చేసే వాళ్ళకి సపోర్ట్ అనేది మీరుదా. మీరు ఇచ్చే మిషన్ లోనే ఏం క్వాలిటీ ఉంది, ఏం పవర్ ఉంది, దాన్ని ఇంకా ఎట్లా అనేది మీరు చెప్పే ఒక ఐడియాని ఇంకానే వాళ్ళు ఇట్లా తయారు చేస్తారు. అది ప్రతి ఒట్టి చెప్పి మీరు పంపిస్తుంటారు. ఆ వ్యవసాయదారునికి ఎవడో మీరు దగ్గరుండారు కాబట్టి మీ చేతిలోనే మీ వీడియోల్ని చెప్పిస్తా ఉన్నాను. మీరు వేసే తెలుగులో మాట్లాడే ఏ వీడియో అయినా దండాల ముందుకు తీసుకుపోతారు. ధన్యవాదాలు. 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 ఫోటో